తెలంగాణ కమలంపువ్వు పార్టీ పెద్ద ముత్తైదువుకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు శాతగాకనే కావాలని ఆయన మీద కుట్ర చేస్తున్నారట. బండి సార్ను బదనాం చేసేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారటరా? ఇగో మీరే ఇనుండ్రి. నేను ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరం కూడా. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తుంది తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. ఈయనరా కమలంపువ్వు పార్టీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి శాతగాని మూర్ఖులు ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. రాజకీయంగా బండి సార్ను ఎదుర్కోలేకనే బట్టగాల్సి మీదేసి బదనాం చేస్తుండ్రని అనబట్టి ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. ఏదో జెండా పెట్టి ఎత్తే రాలేదన్నా. నేను కాశాపు జెండాను కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక ఒక ఏబీవీపీ కార్యకర్తగా ఒక యువమోర్చా కార్యకర్తగా ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చెయ్యన్నా. అయ్యా బండి సారు మీరంతా బాధపడుకుంటా తల వంచే పని చెయ్యనని అన్నిసార్లు చెప్తున్నారు కాబట్టి మరి మీ కన్న కొడుకు మీద పెట్టిన ఫోక్సో కేసు ముచ్చటైంది సారు. అంటే మీ గావురాల కొడుకు ఏ తప్పు చేయందే పోలీసులు ఫోక్సో కేసు పెట్టిండ్రా? మైనర్ బాలికను తిప్పలు పెట్టందే ఆ పిల్ల పబ్లిక్లకు వచ్చి పోలీస్ స్టేషన్లో మీ కొడుకు మీద కేసు పెట్టిందా? ఓ పార్టీ పతారా వడిపోనీయనని అంటుండ్రు కానీ బేటీ పడావో బేటీ బచావో అని చెప్పే మీరు మీ కొడుకు ముచ్చట్ల ఎందుకు మీ నినాదం వర్తిస్తలేదు? అంటే మీరు మంత్రి అయినందుక మీ కొడుకు తప్పు చేయకుంటే పబ్లిక్లకు వచ్చి మాట్లాడమనుండ్రి. అప్పుడు ఎవలది తప్పు ఎవలది ఒప్పో అన్ని ముచ్చట్లు కూడా అందరికీ తెలుస్తాయి కదా. అట్లెందుకు చేస్తలేరు? ఇంకా మీరు దేశం కోసం ధర్మం కోసం దేవులాడతాము రాములవారి బాట నడుస్తామని చెప్పుకుంటారు. ఇదేనా సారు మీరు నడిచే రాములవారి బాట అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు?